జర్నలిస్టుల అధ్యయన వేదిక ఇవాళ ప్రజలు వేలాది ఇళ్లకు నీళ్ళొచ్చి లక్షలాది ఎకరాల భూములు కోతకు గురై ఇసుక మేటలు పెట్టి వందల గ్రామాలు నీళ్ళ మునిగిపోయి అఘోలిస్తున్న కన్నీళ్లు పెడుతున్న ఈ సందర్భంలో అధ్యయన వేదిక దీని మీద చర్చ పెట్టడం, అనేక మంది నిపుణులని శాస్త్రవేత్తలని ఇన్వాల్వ్ చేయడం, వారితో పాటుగా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇన్వాల్వ్ చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సబ్జెక్ట్ ఏమో ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా. ఇందులో ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఈ దేశంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. దానికి సంబంధించిన నిష్ణాతులు కూడా ఉంటారు. ఆ అనుభవాలు, నిష్ణాతులు, ఆ పరిజ్ఞానం అసెస్ చేసుకొని మరింత ముందు చూపుతో మనం ప్రణాళికలు రచించుకునే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటిది కాదు. లక్షల కోట్ల రూపాయల డబ్బు మాత్రమే ఇలా ఇన్వాల్వ్మెంట్ కాదు. ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగితే లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడేటువంటి సమస్య ఇది. మనం కేవలం డబ్బు కోణంలో, ఆస్తి కోణంలో కాకుండా ప్రజల ప్రాణాలకు విలువ కట్టలేం కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించిన చక్ర తప్పకుండా ఉంటుంది. ఇంతమంది అనేక మంది నిష్ణాతులు చెప్పారు. 36 లక్షల కుసెక్కలు వచ్చినాయా, 20 లక్షల కుసెక్కలు వచ్చినాయా, ఆ టెక్నికాలిటీస్ నేను పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, 100 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవం నుంచి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో, అందులో ముఖ్యంగా పంప్ హౌజులు ఇన్వాల్వ్ సందర్భంలో, వాటి డ్యామ్ మాత్రమే కాదు, ఇక్కడ డ్యాములు, దానికి అనుబంధంగా వేలాది కోట్ల రూపాయల పంప్ హౌజులు, ఆ పంప్ హౌజులు రాబోయే కాలంలో నష్టానికి గురైతే తల్లిదండ్రుల పరిణామాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అక్కర ఉందనేదే అందరి ఒపీనియన్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సరే నేను కూడా ప్రతి చర్చలో ఇంజనీర్తో పాటు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని కాబట్టి, నమస్కారం, ఇంజనీర్తో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని కాబట్టి చాలాసార్లు ఇంజనీర్ల యొక్క అనుభవం, ఇంజనీర్ల యొక్క తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇంజనీర్లు, మా ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే పెద్ద డిజైనర్ని, దీని సృష్టికర్తలు నేనే అటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేసేవాళ్ళు. సంతోషం, రాజకీయ నాయకులకి అంత గొప్ప పరిజ్ఞానం ఉండడం, కమిట్మెంట్ ఉండడం నేను తప్పడతలేను. కానీ మనం రాజకీయ నాయకులం మేము ఇంజనీర్లం కావు. ఇవాళ దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పవలసింది, దాన్ని అమలు చేయించే బాధ్యత మాత్రం ఇంజనీర్లు ఉండే. కానీ ఎందుకో కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంజనీర్లు అంత ధైర్యం చేయలేకపోయినరు. ఆ చెప్పిన ఈయనటువంటి పాలకులు లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరిగిపోయినాయి. 100% ఇప్పటికీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ నా మెదట్లో పుట్టిన, నా బుర్రలో పుట్టినటువంటి గొప్ప ఆలోచనలు అనేటువంటి భావన ఏదైతే ఉందో డెఫినెట్గా వారు బాధ్యత వహించాల్సిన దగ్గర ఉంటుంది. రెండవ మాట ఏంటంటే ఎక్కడ కూడా ఇవాళ ఒక మంచి సందర్భం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు దృష్టికి వచ్చిందో లేదో కానీ వేలాది ఎకరాల పంట పొలాలు ఈ వరదలతో సంబంధం లేకుండా
ఈ వరదలతో సంబంధం లేకుండా మొత్తం ప్రాజెక్టులు నిండినప్పుడు ఎంత దారుణం అంటే ఎక్కడి వరకైతే నీళ్ళు వస్తాయో అక్కడి వరకే మేము కట్టేసుకుంటామనే పద్ధతిలో కూడా ల్యాండ్ అక్వైర్ చేసిండు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి సాయిల్స్ ఏవైతున్నాయో ఆ సాయిల్స్లో మిర్చి పండించేది అంత కలర్ మిర్చి పండించుకొని దూరమైనప్పటికి కూడా రిమోట్ ప్రాంతమైనప్పటికి కూడా అక్కడ రైతులు పండించే పంట ఎకరానికి మన ప్రాంతానికంటే కూడా డబుల్ త్రిబుల్ రేటు ఆదాయం వచ్చేటువంటి పంట పొలాలవి. కానీ ఎక్కడ ఆనాడు ముఖ్యమంత్రి గారు కేవలం మహారాష్ట్ర వైపైన తెలంగాణ వైపైన మా నీళ్ళకి ఇక్కడికే వస్తాయని చెప్పి కట్టేసినట్టుగా ల్యాండ్ అక్వైర్ చేసింది తప్ప దానికంటే ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల ఇవాళ మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడ కూడా వేలాది ఎకరాల పంట పొలాలు వర్షాలతో సంబంధం లేకుండా ఫ్లడ్స్తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు నీళ్ళు ఉంటే మొత్తం జాలుబారిపోయింది. అక్కడ ప్రజానికం అంతా కూడా ఈ మానేరు ఒక నాటోలి గోదావరి, నాటోలి ప్రాణహిత ఆ ప్రాజెక్టులలో నీళ్లు కలిసేటువంటి వాగులలో కూడా నీళ్లు బ్యాక్వార్డ్స్ వచ్చి కొన్ని పదుల కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఈ భూములను కూడా శానిటేషన్ అయిపోయి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరా, ఇలా కాళేశ్వరం వచ్చి మా కన్నీళ్లు మిల్చిందని చెప్పి ఆత్మనాదాలు చేసినటువంటి సందర్భాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. వాస్తవం ఇవాళ దానికి పరిష్కారం చూడాల్సిన చక్కెర ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఎక్కడ ఈ ఫ్లడ్స్ కాకపోయినా కూడా ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఏ వేలాది ఎకరాల పంట పొలాలు అయితే మునిగిపోతా ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం ఇవాళ వాటిని కూడా అక్వైర్ చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చక్కెర ఉందనేటువంటిది నా మొట్టమొదటి డిమాండ్. నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది చెప్తా ఉంటారు ఒకసారి గోదావరి ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఆ గోదావరి ఉపనదులు కావచ్చు, చిన్న చిన్న స్ట్రీమ్స్ కావచ్చు, ఏవైతే ఆ గోదావరిలో కలిసినప్పుడు తప్పకుండా అది ఆపేస్తుంది, దాన్ని రివర్స్ కొడుతుంది. ఆ సందర్భంలో ఇవాళ మీరు చూసిండు మొట్టమొదటిసారిగా ఇవాళ ఏమైపోయింది మంచిర్యాల ప్రజానికానికి, ఓహో ఈ సుందిల్లా అన్నారం కట్టడం వల్లనే మాకు అంతకుముందు నీళ్ళు వస్తే మాకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చేది, ఇవాళ నీళ్ళు వస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నిండిపోయింది అని. ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి. 102 గ్రామాలు భద్రాచలం వైపు కావచ్చు. ఇవాళ మంతని ఫస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా పోయిన మంతని పట్టణానికి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయిన నేను కూడా మంచిర్యాల పట్టణానికి. కానీ ఇట్లా మొత్తం ఇండ్లు మునిగిపోయిన సందర్భాలు లేవంటుంది. భావన ఏంది వాళ్ళకున్న ప్రజలకు ఉన్నటువంటి భావన ఏంటంటే ఇవి కట్టడం వల్లనే మాకు నీళ్ళు వచ్చినటువంటి భావన ఇలా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం నిష్ణాతులైన ఇంజనీర్తో చర్చించుకొని చేయాల్సి అక్కడ ఉంటుంది. దీనిలో నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఎన్నటికైనా 4 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చిన చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఇవాళ 10 ఏళ్ళకోసారి మొత్తం నీళ్లు మునిగిపోడైనా, 10 ఏళ్ళకోసారి మొత్తం గ్రామాలు మునిగిపోడైనా, ఒకసారి మీకు తెలుసు ఒకసారి ఇల్లు కనుక మొత్తం మునిగిపోతే దొంగలు పడుతున్న 20% 30% సంపద పోతుంది. కానీ మొత్తమే ఇవాళ నీళ్ల పాలై కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళీ ఆ కుటుంబాలు కోలుకునే ఆస్కారం లేదు. ఇవాళ మంత్రి పట్ల మీరు చూస్తే మొత్తం షాపులన్నీ కూడా, అది మెడికల్ షాపులు కావచ్చు, అది యూరియా బస్తాల షాపులు కావచ్చు, అది బియ్యం వండుకునే షాపులు కావచ్చు, అది కిరాణా షాపులు కావచ్చు, కొన్ని 100 కోట్ల రూపాయలు, మామూలు కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు అది విలువ కట్టలే. మనం ఒక కుటుంబానికి 10 లక్షలు ఆశైన ఉన్నాడు, 15 లక్షల రూపాయలు ఆశైన ఉన్నాడు, ఒక షాప్ యజమాని 15 లక్షలు ఆశైన ఉన్నాడు, 20 లక్షలు ఆశైన ఉన్నాడు. అంటే ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒకసారి ఆ నష్టానికి గురైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళ ఖర్చు చేసి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చిన పాలపడదు. గదే దరిద్రం ఏంటంటే 10 కిలోల బియ్యం ఇస్తాం, ఇంత కిరోసిన్ ఇస్తాం, ఇంత బట్టలు ఇస్తామని చెప్పే పద్ధతి తప్ప ప్రజలు నష్టపోయినటువంటి 100 కోట్ల రూపాయల సంపదకు ఎవరు పూచికత్తు లేదు. వాళ్ళ కుటుంబాలు శాశ్వతంగా 10 ఏళ్ళు మళ్ళీ 15 ఏళ్ళు ఇలా అంధకారంలో ఉండే ఆస్కారం ఉంది. దిక్కుతోచని పరిస్థితిలో ఇలా ఆత్మహత్య జరిగినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ రెండవ సూచన ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కట్టిన అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈ ఎన్ని గ్రామాలైతే పర్మనెంట్గా మెరిగిపోతా ఉన్నాయో, ఎన్ని పట్టణాలైతే శాస్త్రంగా మెరిగిపోతా ఉన్నాయో దాంట్లో సంపద వెలగట్లేదు. కాబట్టి దానికి కూడా తప్పకుండా ప్రభుత్వం ఎన్ని వేలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అన్నిటికంటే ఉన్నతంగా చూసేది మానవ జీవితాన్ని చూస్తాయి. కాబట్టి మానవ జీవితాలకు బతుకులు చూసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో 1,000 కోట్ల 2,000 కోట్ల మరి బండ్స్ వేస్తారా, మరి ఇంకేమైనా కడతారా?
ఆ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ పోచంపాళ్ళ మొదలుపెట్టి భద్రాచలం వరకు ప్రజలకు సుఖంగా వ్యవసాయట మనం జీవితాలు అరిచేతులు పెట్టుకుని బతికే పద్ధతి కాకుండా ఆస్తులు కొట్టుకుపోతాయట మనం గింతే మన బతికే ఇంత అనే పద్ధతి కాకుండా వాటికి కూడా తప్పకుండా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సిన దగ్గర ఉన్నట్టుగా ఇంజనీర్లుగా మీ అనుభవాన్ని ప్రభుత్వానికి వాళ్ళు వినేటువంటి సంస్కారం లేకపోవచ్చు కాక కానీ బహిరంగ లెటర్లన్నా రాసి ఆ అధినేతకు ఎన్లైట్మెంట్ కలిగించే బాధ్యత మీ మీద ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. మూడో అంశం ఏంటంటే ఇవాళ సరే గోడలు కూలిపోయినా అవన్నీ నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం సత్యం ఇవాళ చాలా దిక్కుల నేను అది ఇంచు తిరిగిన అన్ని ప్రాజెక్టులలో అటువైపు ఇటువైపు కడుతున్నప్పుడు అన్ని వైపులో ఉన్న మనిషిగా చెప్తున్నా డెఫినెట్గా కడుతున్నప్పుడు పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు నీళ్లు రావాలన్నప్పుడు ఉన్నటువంటి సోయి ఇట్లాంటి విషయాలను మాత్రం ఎక్కడ శ్రద్ధ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను చూసిన ఇవాళ అక్కడికి వచ్చిన కరెంటు మీరు ఇప్పుడు సబ్స్టేషన్ చూడండి దాని పరిస్థితి ఎట్లుందో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు 100 కోట్లు ఖర్చు అవుతుంది 120 కోట్లు ఖర్చు అవుతుంది వట్టిగా ఒక మినిగిపోయిన సబ్స్టేషన్ దగ్గరనే వాటికి మంచిగా చేస్తే 100 కోట్ల రూపాయలు అవుతుంది. నాకు తెలిసి కొన్ని వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీని మీద ఇప్పటికైనా ఇంజనీర్లుగా మీరు ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టడీ చేసి దీని నుంచి శాశ్వత నివారణ చర్యలు అవి శాస్త్రం ఇక్కడ ప్రజల సొమ్ము కాబట్టి ఇక్కడ ఎవరి సొమ్ము పోదు ఇక్కడ తప్పిదం చేస్తే మానవ తప్పిదం అని అన్నారు. ఇవాళ బాగా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉన్నది. ఇవాళ ఒకప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మీడియం ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మైన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మొత్తం కలిసి ఇవాళ లైఫ్ లైన్ తెలంగాణ లైఫ్ లైనే నీళ్ళు అనుకుంటున్నాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మూలాలు వ్యవసాయంలో నేను భావిస్తా ఉన్నాం. అంత పెద్ద అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికానికి మూలమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవికకు మూలమైనటువంటి ఇంత పెద్ద వ్యవస్థ నీళ్ళే సర్వస్వం కాబట్టి నీళ్ళు లేకపోతే జరిగే ఆస్కారం కూడా లేదు కాబట్టి వ్యవసాయమైన ప్రాణప్రదాయం కాబట్టి ఆ శాఖకి ఇలా ఒక మంత్రి లేడు. అన్నిటికంటే బాగా అనిపించే అంశం ఏంటంటే వర్షాకాలం అని తెలిసి కూడా నిష్ఠాతులైన ఇంజనీర్లు కావచ్చు ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీ కావచ్చు ఫారెన్ టూర్లు పోయినట్టుగా పేపర్లో వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఏదైనా సీజన్ మొదలైందంటే 2 నెలల ముందు 3 నెలల ముందు మనం అన్ని చదువుకుంటాం. ఈ గేట్లు వేస్తున్నా లేదా, ఆ గేట్ల కాడ ఉన్నటువంటి కరెంటు లైన్లు చక్కగా ఉన్నాయా లేవా, ఆ గేట్ల కాడ ఉన్నటువంటి జనరేటర్ చక్కగా ఉందా లేదా, మనుషులు చక్కగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ వాళ్ళకు ఎంత పట్టింపు ఉందో ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీలు కావచ్చు మంత్రులు ముఖ్యమంత్రి అయితే లేడు, ముఖ్యమంత్రి పట్టించుకునే ప్రశ్న లేదు. కానీ ఆఫీసర్లు కూడా ఇరిగేషన్ సెక్రటరీలు కానీ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఎక్కడో విదేశాలకు గివ్ సీజన్లో మోటార్లు పరిశీలించడానికి పోతున్నామంటే అది ఎంత కమిట్మెంట్ ఉన్నట్టు ఎంత సోయి ఉన్నట్టో దాన్ని బట్టి అర్థం కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాలుగో అంశం ఏంటంటే ప్రజలకి నీళ్లు కావాలన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అంటే నీళ్ల మీద తెలంగాణ బోర్లు వేసి బాయిలు తవ్వి గోసపడ్డ తెలంగాణ కాబట్టి తెలంగాణ బతుకులన్నీ కూడా ఇలా ఆ కరువు కాటకాలతో తల్లిపోయిన బతుకులని చెప్పి మనం పాటలు పాడుకున్నాం కాబట్టి నీళ్లు కావాలనే పేరిట నీళ్లు తప్పకుండా చెరువులలో కుంటలలో మన వాగులలో వంకల్లో పారిచ్చేపేట సంపద కూడా వేస్ట్ కాల్చక్కర్లేదు. ఇవాళ నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఒక్కటి చిన్నది విభేదిస్తున్నా. వారన్నారు తమ్మిడి గట్టు దగ్గర కడితే 65,000 కోట్ల అయ్యేది, ఇక్కడ కడితే 1,00,000 కోట్ల అయ్యేది. కట్టడం వల్ల కంటే కూడా దాని రికరింగ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇవాళ నాకు తెలిసి వారు అంగీకరిస్తారు, వారు బ్యాలెన్స్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అట్లా మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ నాకు తెలిసి ఇవాళ ఒక కేవీఏకి 1 కిలోవాట్ కరెంట్కి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇంతకుముందు పెరిగినప్పుడు 160 రూపాయలు ఉండే ఫిక్స్డ్ ఛార్జెస్ ఫర్ మంత్, ఇవాళ 270 రూపాయలు అయింది. నాకు తెలిసి ఇది 4,700 మెగావాట్లో ఒక గోదావరి మీద చెప్తున్నాను, 4,762 మెగావాట్లో లేకపోతే ఒక 5,000 మెగావాట్లో ఉంటే 5,000 మెగావాట్ల కరెంటు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు వాడతావా లేదా సంబంధం లేదు. కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక 1,500 కోట్లు 1,600 కోట్లు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కట్టాలి. అవి ఇవాళ మన కరెంటు బిల్లు చూసిన మొత్తం ఇప్పటి వరకు 2020 నుంచి 2022 వరకు మొత్తం ఎత్తిపోసిన నీళ్లు 139 మెగా టీఎంసీలు అని చెప్తాను.
139 టీఎంసీ నీళ్లు ఎత్తిపోస్తే వచ్చిన కరెంటు బిల్లు 3,080 కోట్ల రూపాయలు. 3,080 కోట్ల రూపాయలు. వాటి నేను చెప్పట్లేదు, కరెంటు బిల్లు చెప్తా ఉన్నాయి కాబట్టి. అంటే దాన్ని కనుక మనం డివైడ్ చేసుకుంటే 27,000 రూపాయలు, 27,000 రూపాయలు ఒక ఎకరానికి మనం పారిస్తాం. అంటే ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ తెలంగాణలో 10,000 ఎకరాలకు పారించుకున్నా కూడా, జనరల్గా ఆంధ్ర ప్రాంతంలో అయితే 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ని మనం 10,000 ఎకరాలకు పారించుకున్నా కూడా ఒక ఎకరానికి మిడిమానేరు వరకే లెక్క చెప్తున్నాను, కొండపోచం వరకు లెక్క చెప్పట్లేదు. మిడిమానేరు వరకే 27,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఫిక్స్డ్ ఛార్జెస్, ఇంకోవైపు 27,000 రూపాయలు కరెంటు బిల్లు ఛార్జెస్. నిజంగా చెప్పాలంటే మొత్తం ఎత్తిపోతల మీదనే పారించుకునే పరిస్థితి కనుక వస్తే మీ మొత్తం పండే పంట కంటే కూడా వచ్చే కరెంటు బిల్లులు మేనేజ్మెంట్ ఎక్కువైనటువంటి ఆస్కారం ఉన్నది. ఇది నాకు తెలిసి నేను అనుకున్నాం, ఎప్పుడైనా పంటలు పండించుకునే క్రమంలో ఎప్పుడైనా 2 పంటలకు నీళ్ళు అందకపోతే పారించుకునే సందర్భం కావచ్చు, లేకపోతే మనకు వర్షాలు పడి మా చెర్లల్లో, బోర్లలో, బావులలో నీళ్లు ఉన్నప్పుడు మనకు అడిషనల్గా పారించుకునే పనికి వస్తుంది. కానీ మొత్తం దీని మీదనే ఒక కాళేశ్వరం మాత్రమే శ్రీరామ రక్ష. ఇక మీకు బోర్ లెక్కలేదు, మీకు బావి లెక్కలేదు, మీకు షెర్ లెక్కలేదు, మీకు కుంట లెక్కలేదు, మీకు వాగు లెక్కలేదు, మీకు వర్షాలు లెక్కలేదు. మొత్తం మీకు ఇక్కడ మొత్తమే ప్రజలున్నా కూడా పారించుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటో అది శుద్ధ తప్పు, 100% తప్పు. అది సాధ్యమైంది కాదు, ఎక్కడ కూడా సాధ్యమే కాదు. మనకు మంచి ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వరుణు కరుణించి మంచి వర్షాలు పడడం వల్ల మనం దీని నుంచి బయటపడడం. కానీ నిజంగానే కనుక వర్షాలు పడక అన్నాడు 2000, 2001, 2002, 2003 అప్పట్లో కనుక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కరువు. కానీ 69, 60, 70, 71, 72 వరకు అప్పుడున్న కరువు. కరువు కనుక వస్తే గీస్తే ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పి కింద 14,40,000 ఎకరాల ఆయకట్టు అయితే ఉండదో గది కూడా పారించే సత్తా ఉండదు అంటున్నాను నేను. గది కూడా పారించే సత్తా ఉండదు. ఇవాళ వీళ్ళు చెప్తున్నాడుగా 1 కోటి ఎకరాలమ్మా కానీ ఇది అంటున్నారు. కానీ ఎస్ఆర్ఎస్పి కింద ఎస్ఆర్ఎస్పి పునర్జీవన ప్రాజెక్టు కలుపుకుంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కింద కలుపుకుంటే మొత్తం దాని కింద ఉన్న ఆయకట్టు 14,40,000 ఎకరాలు. ఏనాడు కూడా 9 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే దాటలేదు. ఒక్కసారి నాకు తెలిసి రాజశేఖర గారు ముఖ్యమంత్రి నుండి బాగా వర్షాలు పడి ఎస్ఆర్ నీళ్ళిపోతున్నప్పుడు శాంపుల్గా వదిలిపెట్టిన తప్ప ఎక్కడ కూడా లేదు. మనం చూసినాం సూర్యాపేట కావచ్చు, మహబాద్ కావచ్చు, నరసంపేట కావచ్చు, అలాంటి పంట కాలంలో చెట్లు మలిసింది తప్ప నీళ్ళు ఎప్పుడు పారలేదు. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఆ 4-5 లక్షల ఎకరాలు అయితే పారకుండా మిగిలిపోయిందో అది పారినమాట వాస్తవం. ఇవాళ రెండవది వీళ్ళు ఎంత అన్యాయం అంటే, మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు. సరే ఆనాడు కూడా ప్రాజెక్టులు కొంత డిలే అవుతుంది కాబట్టి అనేక రకాల కారణాలు ఉంటాయి కాబట్టి దాని జోలికి పోను. ఎక్కడ కూడా 2 సంవత్సరాలు కట్టాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు, 5 నెలల్లో కూడా కట్టాల్సిన ప్రాజెక్టు పూర్తి కాలేదు. కానీ నిర్దేశించబడి ఆయకట్టు ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాల భూమి, 2 లక్షల ఎకరాల పంటలు పండుతాయని చెప్పి నిర్దేశించారు. మిడిమానేరు కింద ఎత్తిపోతలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల ఎకరాలని చెప్పి ప్లాన్ చేశారు. అంటే ఆ 2+2 4 లక్షల ఎకరాలు. ఇవాళ గతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడ్డ తర్వాత ఆ 4 లక్షల ఎకరాలు కనుక తీసేసిన తర్వాత నిజంగానే ఇంకా ఒక 18 లక్షల ఎకరాలు పారేటువంటి ఆస్కారం అయితే లేదు. 18 లక్షల ఎకరాలు పారే ఆస్కారం లేదు. వీళ్ళు చెప్తుందో మొత్తం లక్షల ఎకరాలు. ఇవాళ నాకు గమ్మతైన విషయం ఏంటంటే, కొండపోచమ్మ సాగర్లో పోయిన తర్వాత లేదా మల్లన్న సాగర్ పోయిన తర్వాత మళ్ళీ మేము మంజిరా నదికి తరలించేసి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నింపుకుంటామనేటువంటి పద్ధతి ఉందో నాకు తెలిసి ఒక మిడిమానేరుకి వస్తున్న 20,000 రూపాయలు ఖర్చు అయితే కొండపోచమ్మ సాగర్ కనుక పోవాలంటే మళ్ళీ ఇంకొక 20,000 ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. ఒక ఎకరం పంట 30,000 రూపాయలు వస్తుంది. ఒక ఎకరం కనుక కరెంటు మీద ఈ ఎత్తిపోతల మీద పారిస్తే 50,000 రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అది రాష్ట్రం, అది ఎవరు కడతారు? ప్రభుత్వం ఆకర్షించి వచ్చే పైసలు. తెలంగాణ ప్రజానీకం రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయి కడితే ఆ డబ్బు ఇవాళ మనం దీనిపై ఖర్చు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కట్టడం 1,00,000 కోట్లు కావచ్చు కాక, కానీ దాని రికరింగ్ ఎక్స్పెండిచర్ కానీ, దాని కరెంటు బిల్లు కానీ ఇవన్నీ లెక్కలిస్తే నిజంగా కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొత్తం నేనే ఇంజనీర్ అన్నటువంటి దాన్ని విరమిగకుండా నిష్ఠాతులు ప్రపంచంలో ఇట్లాంటి కడుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ,
ఈ దేశంలో అనేక ప్రాజెక్టు కట్టబడ్డాయి. ఇప్పుడే కొత్తగా ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టబడ్డది, బ్రహ్మాండ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టబడ్డది, దేశంలో బాక్రనంగల్ ప్రాజెక్టు కట్టబడింది. అనేక రాష్ట్రాలలో అనేక నదుల మీద పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడే మనమేదో రీఇన్వెంటెడ్ చేసినట్టుగా, మనమేదో కన్స్ట్రక్షన్ చేసినట్టుగా, మనం మాత్రమే ఇంజనీర్లు అన్నట్టుగా, మనకు మాత్రమే కమిట్మెంట్ ఉన్నట్టుగా చెప్పే పద్ధతి అవుతుందో అది శుద్ధ తప్పు. ఇప్పటికైనా మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నిష్ఠాతులు, అంటే వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఉండరు, ధర్మం వైపు ఉండేటువంటి ఆస్కారం ఉండేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి మా ఇంజనీర్లు అందరూ కూడా కోరుతున్నా, దీని మీద సమగ్రమైన స్టడీ చేసి శాశ్వత నివారణకు, ఇంతకుముందు చెప్పినట్టుగా శాశ్వత నివారణ చర్యల కోసం తప్పకుండా మీరు ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, నాకు తెలిసి మనం 50 ఏళ్ళ కోసం 100 ఏళ్ళ కోసం రాష్ట్రీయం కాదు. ఈ ప్రభుత్వం ఉంటుంది పోతుంది, కానీ కనీసం మీరు కనుక ఆ సైంటిఫిక్ స్టడీ చేసి కనుక మీరు ఇస్తే, రిపోర్ట్స్ ఇస్తే, మళ్ళీ వచ్చే వాళ్ళైనా దాన్ని అమలు చేసుకొని ఈ విషాదం నుంచి ఈ బాధ నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తాను. వర్షం పడితే సంతోషించాలి, కానీ ఒకప్పుడు మనం వర్షం పడితే సంతోషపడే రోజు నుంచి వర్షం పడినంటే ఇలా ఏమైతుందో ఒక ఆందోళన అవుతుందో ఆ తెలంగాణ ప్రజానికాన్ని ఆ ఆందోళన నుంచి బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషించే సూచించేటువంటి పద్ధతిలో మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మొత్తం అన్ని అంశాలు తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో అయింది, దీనికి శాశ్వత పరిష్కార మార్గం వైపు వెళ్ళాలి. మనము రాజకీయ నాయకులమే తప్ప ప్రాజెక్టులో నిష్ణాతులం కాదు, అది గుర్తుంచుకొని ఇప్పుడైనా నిష్ణాతులతో ఆలోచించాలని చెప్పి ఈటల రాజేంద్ర అన్న గారు చెప్తున్నారు. సో ఆ వైపు ముఖ్యమంత్రి గారు అడుగులు వేయాలని కోరుతున్నాము. అయితే ఇది మొత్తం అంటే ఇప్పటివరకు అందరూ రిటైర్డ్ జర్నలిస్టులు అందరూ కూడా టెక్నికల్గా అన్ని ఏ అంశాలని కూడా తెలియజేశారు. సో ఇవన్నీ ఉన్న తర్వాత కొంత కాళేశ్వరం మీద కూడా కొంత మేము ఏదో మా వంతుగా మేము కొంత అధ్యయనం చేస్తున్నాము. సో కాకపోతే ఇదన్నీ విన్న తర్వాత మేము ఒక 4 లైన్లో మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. please subscribe. For more videos, I dream. I dream. for more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.